హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ చిల్బర్ అప్డేట్స్ 2.4. మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న ఎలిమినేషన్ అప్డేట్ అయితే వచ్చేసింది. ప్రియానా, మనీషా, మాస్క్ మ్యాన్ హరీషా. చూద్దాం. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి, అలాగే హై బటన్ మీద ప్రెస్ చేయండి. 83% జనాలు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేయండి. నేను ఆల్రెడీ చెప్తూనే వచ్చా. ఇంకా కోటింగ్ అయితే రీతుకి మామూలుగా లేదు. నాగార్జున గారు నెక్స్ట్ లెవెల్లో ఇచ్చారు. వీడియోస్ ప్లే చేసి మరీ ఇచ్చారు. ఇంకా సాటర్డే అప్డేట్స్ అయితే నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఇప్పుడు దీంట్లో ఎలిమినేషన్ నేను ఆల్రెడీ 3 డేస్ నుంచి చెప్తూనే ఉన్నా. ఫస్ట్ వచ్చేసి బర్నీ గారు, సెకండ్ వచ్చేసి సుమన్ శెట్టి గారు, థర్డ్ వచ్చేసి మాస్క్ మ్యాన్ హరీష్, ఫోర్త్ వచ్చేసి డీమన్ పవన్, ఫిఫ్త్ వచ్చేసి ఫ్లోరాసిని, సిక్స్త్ వచ్చేసి ప్రియా, సెవెంత్ వచ్చేసి మనీష్, మర్యాద మనీష్. ఇలా ఉంది ఓటింగ్ ఆర్డర్. అయితే ఎలిమినేట్ చేయాల్సి వస్తే ప్రియాని కానీ మనీష్ని కానీ ఎలిమినేట్ చేయాల్సి వస్తే, కానీ ఇక్కడ మాస్క్ మ్యాన్ ఎందుకు వచ్చాడంటే మాస్క్ మ్యాన్ బిగ్ బాస్ చెప్పిన దానికి వినడం లేదు కదా. 3 డేస్ అన్నం తినలేదు, వాళ్ళు ఏం చెప్పినా వినలేదు. అందుకే అతన్ని కూడా ఎలిమినేట్ చేయాలని చూస్తున్నారు. మిడ్ వీక్లోనే ఎలిమినేట్ చేయాలని చూస్తున్నారు. కానీ అతను సరి అయిపోయాడు కాబట్టి అతన్ని ఏం చేయలేదు. ఇప్పుడు ఎలిమినేషన్ రౌండ్ వరకు తీసుకొని వెళ్ళి వార్నింగ్ ఇవ్వాలి అనుకుంటున్నారు. అందుకు ఇప్పుడు ఎలిమినేట్ అయింది వచ్చేసి మనీష్, మర్యాద మనీష్. అతని గేమ్ అతనే పాటు చేసుకున్నాడు. బీబీ అగ్ని పరీక్షలోన, అలాగే ఇక్కడ బిగ్ బాస్ హౌస్లోన. అతను ఒక స్టాండ్ తీసుకోడు. ఒకటి ఓనర్ పక్క ఉంటాడు, ఒకటి టెనర్స్ పక్కన ఉంటాడు. టెనర్స్ పక్కన ఉంటే ఓనర్ గురించి తప్పుగా చెప్తాడు, ఓనర్స్ దగ్గర ఉంటే టెనర్స్ గురించి తప్పుగా చెప్తాడు. అదే అతని ఆట. ఇంతవరకు ఏం చేసిందిలే, గొడవలు పెట్టుకుని తప్ప. ఆడియన్స్ అయితే ప్రియాని కానీ మనీష్ని కానీ ఇద్దరిలో ఎవరినో ఒకరిని ఎలిమినేట్ చేయాలనుకున్నారు. ప్రియాని అయితే ఎక్కువ అనుకున్నారు, కానీ మర్యాద మనీష్ ఎలిమినేట్ అయిపోయి వెళ్ళిపోయాడు. ఇంకా సాటర్డే అప్డేట్స్ అయితే ఇంకో వీడియో చేస్తాయి. ఇప్పుడే సాటర్డే షూట్ అయితే కంప్లీట్ అయింది.